వాళ్ళకు వినబడాలి. మనం అబ్దుల్ కలాం తాతయ్య క్లాస్ మన పిల్లలు కొడితే ఎక్కడ వినబడుతుందండి? తాతయ్య గారు పైనుంచి హ్యాపీగా ఫీల్ అవుతారు, ఏమైనా కదా. మరి మన టీచర్ చెప్తే వాళ్ళు కూడా మరి గాంధీ తాత కానీ మరి అంబేద్కర్ కానీ ఇంకొక సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఫీల్ అవ్వాలి. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఓకే ఓకే టీచర్. ఓకే, this year 15th August, yeah, 26th January also, simply and not any gathering, students only, online class, teachers only celebrating. Okay, anyway now situation COVID-19, that's why not gathering anybody, that's why limit people only celebrating our national festival. Okay, గణతంత్ర దినోత్సవం యాక్చువల్లీ దీని వెనకాల చాలా పెద్ద మీనింగ్ ఉంది. గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామండి? స్టూడెంట్స్ మిమ్మల్ని అడుగుతారు. ఈరోజు స్టూడెంట్స్ అనుకుందాం, మన టీచర్ అంతా ఎనీబడి. గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? అంటే దాని డీప్గా కావాలి. బర్త్డే ఎందుకు జరుపుకుంటామంటే కేక్ కట్ చేస్తామని నేను కూడా చెప్పగలుగుతాను. దట్ ఈస్ deep information. That is a lower class teacher. Okay, some related. Okay, answer. Okay, sit down, please. Okay, good. Gana ante samuham. Gathering. Gana ante samuham. Tantra ante writing. గణతంత్ర దినోత్సవం ఒక సమూహానికి రాయబడినటువంటి అది ఏదైతే రాత, ఏదైతే రాజ్యాంగం మనం రాసుకున్నాం. వరల్డ్ వైజ్ గానే మన భారతదేశానికి, మన రాజ్యాంగానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఎందుకంటే ఏ ఇతర దేశాలలో కూడా ఇన్ని మతాలు లేవు, ఇన్ని ప్రాంతాలు లేవు, ఇన్ని ఆచారాలు లేవు, ఇన్ని ఒడిదుడుకులు లేవు. మరి మనం స్వాతంత్రం పొందాక, స్వాతంత్రం ఉన్నప్పటి నుంచి కూడా, మనం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ అణచివేతతనం, మత విభేదాలు, కుల విభేదాలు, ప్రాంతీయ విభేదాలు, ఇలా ఎన్నెన్నో సమస్యలతోని ఎంతసేపు వాటిపైనే మన కాలాన్ని వృధా చేశాం మన పెద్దలు. అలాంటి తరుణంలో అదే మన యొక్క బలహీనతను గ్రహించి వేరే దేశస్తులు మన దేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ ఒక్క బలహీనతతోనే వీళ్ళ దగ్గర యూనిటీ లేదు, ఒకరికొకరికి లింక్ పెట్టేసి ఒకరికొకరు చాడీలు చెప్పేసి అమ్మ వీళ్ళు దేశాన్ని ఆక్రమించినటువంటి విదేశస్తులకు తట్టుకొని మన వీర యోధులు ఎంతో మంది వారి ప్రాణాలు, వారి కుటుంబీకుల ప్రాణాలు, వాళ్ళ పిల్లల ప్రాణాలు, ఎంతో కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే మనం ఈరోజు ఇంత చక్కగా స్వతంత్రంగా నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఏమ్మా ఎందుకు మాట్లాడుతున్నావు పక్క బాబుతోనే అని నిన్ను అడగగలుగుతున్నా. లేదు అంటే బానిసత్వం ఉంటే అడగలేదు, దానికి ఫైన్ పడుతుంది. అందుకని స్వతంత్రం అంటే స్వేచ్ఛ. నేను ఈరోజు నా దేశం గురించి గొప్పగా చెప్పుకునే స్వేచ్ఛ ఉంది ఇక్కడ మైక్ పట్టుకొని. ఈ స్వేచ్ఛను అన్ని వర్గాలకు, అంతమంది ప్రజలకు అందాలని చెప్పేసి మన పెద్దలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. మనకు స్వతంత్రం వచ్చినాక 15th ఆగస్ట్ ఏదైతే స్వతంత్రం వస్తేనే, గెలుపు పొందితేనే మనం హో అంటాం కదా, అలా 15th ఆగస్ట్ రోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకొని మరి మన ఇన్ని మతాలకు, ఇన్ని కులాలకు, ఇన్ని వెనుకబడిన తరగతులకు మరి ముందుకు రావాలి, మనమంటూ ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకోవాలని చెప్పేసి
ఎంతోమంది కొన్ని వందల మంది కమిటీని వేసి ఆ కమిటీకి చైర్మన్గా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా చేసి మరి వాళ్ళు కూడా ఒక 2 సంవత్సరాల పైననే దీన్ని రాయడానికి రూపొందించడానికి సమయాన్ని కేటాయించుకొని చక్కటి రాజ్యాంగాన్ని రాశారు. అది ఆమోదం పొందిన రోజే జనవరి 26. దాన్ని ఇప్పుడు మనం అసెంబ్లీలో చూస్తాం కదా, ఒక బిల్ పాస్ కావాలంటే దాన్ని ఆమోదం పొందాలి. పార్లమెంట్ చూస్తున్నాం, అప్పుడంటే లేదు, ఇప్పుడు చూస్తున్నాం అన్ని. ఒక పార్లమెంట్ కావాలని ఏదైనా బిల్ కావాలంటే ఎంతమంది తర్జన భర్జనలు, ఓటింగ్లు, ఔటింగ్లు, బైకార్డులు ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం మనం. ఇలాంటి సందర్భాలలో అన్నింటినీ ఒడిదుడుకులను తీసుకొని బయటకు వచ్చినటువంటి మన రాజ్యాంగం. మరి రాజ్యాంగం వచ్చింది కానీ తర్వాత తదనంతరం అంత మనం ఎదగలేకపోయాం. కారణం ఎంతసేపు మన భారతదేశం బీద దేశం, ఒకరిపైన ఆధారపడే దేశం అంటాం. ఇప్పటికీ కూడా ఆధారపడతామండి. పక్కింటామ లేచి పొద్దున్న లేచి ముగ్గు పెడితేనే మనం లేస్తాం. నేను నా భాషలో ఊదా భాషలో చెప్తాను. అదే పక్కింటామ 7 గంటలకు లేస్తే ఒక 2 రోజులు చూసి మనం కూడా 7 గంటలకే లేచి ముగ్గులు పెడతాం. మనకు అలవాటు పడిపోయింది. భారతీయులకి వేరే వాళ్ళని చూసి చేసే అలవాటు ఉంది. మనకి స్వతహాగా చేసే అలవాటు పెంచుకోవాలి. నేనేం చేయాలి స్వతహాగా, నేనేం సాధించాలి స్వతహాగా, నీకేం తక్కువ ఉంది అనేటువంటి ఎన్నో అంశాల మీద మన పెద్దలు చక్కటి రాజ్యాంగాన్ని రాసి మరి విద్యారంగాన్ని కానీ, ముఖ్యమైనటువంటి మన ఇండియా ఆధారపడినటువంటి వ్యవసాయ రంగాన్ని కానీ చక్కటి మార్గదర్శకంగా తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళి ఈరోజు మాననీయ మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో, మోడీ గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ప్రపంచంలో భారతదేశం కూడా గొప్ప దేశమే అనే చెప్పుకున్న స్థాయికి మనం ఎదిగాం. దీనికి కారణం ఎవరు? ముఖ్యంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రపంచ దేశాలలో నలుమూలలలో అన్ని దేశాలలో అవుట్ ఆఫ్ కంట్రీస్లో అన్ని పదవులలో మన వాళ్ళు ఉన్నారు. రీసెంట్లీగా అమెరికన్స్ వాళ్ళ కంట్రీ పద్ధతిలో వాళ్ళు ఎన్నికలు నిర్వహించుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగంలో మన ఇండియన్సే ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగమైనటువంటి పదవులలో మన ఇండియన్సే ఎక్కువ ఉన్నారు. మరి కారణం ఎందుకున్నారు? ఏమ్మా లక్ష్మి, మా నాన్న బాగా ధనం సంపాదించాడండి, సంచుల కమాను, అందుకే మా పాప పోయి అమెరికాలో ఉందా? లేదు. మా మంజుల, మా నాన్న 100 ఎకరాలు సంపాదించాడండి, మాకు 200 మామిడి ఎకరాలు, 200 జీడి తోట, 200 చేపల చెరువు, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మా బాబు అమెరికాకి వెళ్ళి ఆ పదవిలో కూర్చోగలిగాడు అంటారా? లేదు. కారణం ఎడ్యుకేషన్, స్టడీస్. మరి మోదీ గారు భారతదేశం ఈరోజు గర్వించదగ్గ స్థాయిలో ఉంది అంటే అది ఒక్క మోదీ గారిదే కాదు గొప్పతనం. ముందుగా మన విద్యార్థులు, అలాంటి విద్యార్థులను మనం ముఖ్యంగా మన సంస్థ విద్యారంగానికి సంబంధించింది కాబట్టి మరి ఇలాంటి విద్యార్థుల యొక్క గొప్ప ఫలితాలను, గొప్ప ఆలోచనలను, గొప్ప వాళ్ళ యొక్క పట్టుదలను మనం విద్యార్థులందరికీ కూడా చెప్తూ మరి ముందుకు తీసుకెళ్తూ ఇంకా కూడా అన్ని రంగాలలో ఈరోజు భారతదేశం అంటే ప్రపంచంలో నలుమూలలో కూడా భారతదేశం అంటే ఒక కంట్రీ అని, ఒక గర్వించదగ్గ కంట్రీ అని ఈరోజు మనం ముఖ్యంగా ప్రపంచమంతా చాలా బాధలలో ఉన్నటువంటి ఈ కోవిడ్-19 కరోనా వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో మన మెడిసిన్ భారతదేశం ఎంతసేపు వాళ్ళకే ఏదైనా ఇచ్చుకోవాలి, మనం ఎగుమతి చేయాలి తప్ప ఎగుమతి వాళ్ళు చెయ్యరు అనే తరుణంలో ఇలాంటి కష్ట పరిస్థితులలో మనం చక్కటి ప్రపంచానికి మెడిసిన్ కొన్ని దేశాలకు చాలా దేశాలకు అందించాం. ఇదైతే గొప్ప సందేశం. మరి తర్వాత అమెరికా నుంచి వస్తుందా, రష్యా నుంచి వస్తుందా, జపాన్ నుంచి వస్తుందా,
ఇంకే ఇతర కంట్రీస్ నుంచి వస్తుందా వ్యాక్సిన్ అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మరి మన భారతదేశమే చక్కటి 2-3 సంస్థలు కూడా చక్కటి వ్యాక్సిన్ ని సక్సెస్ఫుల్ గా తయారు చేసి మనకు అందిస్తూ మరి ఇతర దేశాలకు కూడా అందిస్తున్నటువంటి ఈ తరుణంలో మనం ఎంతో గర్వించాల్సిన ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గర్వించాలి ప్రతి ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు మీ పిల్లలకు తెలియజేస్తూ ఇలాంటి గొప్ప విషయాలను వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలను మార్చుకొని ఒక గొప్ప వ్యక్తులుగా ఈనాడు మరి ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న మన అమెరికాలో పదవులే కాకుండా అమెరికా అధ్యక్ష పదవిని కూడా మనం పొందాలని చెప్పేసి మరి ప్రపంచంలోనే భారతదేశం ఒక గొప్ప దేశము, భారతదేశమే నంబర్ 1 దేశం అనే స్థాయికి ఎదగాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ మరి మీరు పిల్లల్ని మోటివేట్ చేయాలని చెప్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పిల్లలు లేనందుకు మరి కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంటుంది. ఆ సందడి వేరు, పిల్లల సందడి. కానీ మనం జరుపుకోవడం ఓకే, మనం జాతీయ ఫెస్టివల్స్ అన్నీ మనం జరుపుకోవాలి. మరి మనం అందరం కూడా చక్కగా దేశభక్తితో, దేశభక్తి అనేది తప్పక ఉండాలి ప్రతి వ్యక్తికి. ఇక్కడ మతము, కులము, ప్రాంతము సంబంధం లేదు. దేశము విషయానికి వస్తే ప్రతి వ్యక్తి ఒకరే, అది ఎవరైనా ఉండదు. తర్వాత మీరు మీ ప్రాంతం మీది అదంతా. దేశం విషయంలో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉండి మరి ఇలాంటి ఎన్నో మన్నలను మనం ఇంకా కూడా భారతదేశానికి తీసుకొస్తూ మరి ఎవరున్నా ఎవరు లేకున్నా మరి ఇలాంటి చాకచక్యాలను విద్యార్థులతోనే అవుతుంది. కాబట్టి ఆ విద్యార్థులకు మీరు మోటివేట్ చేస్తూ చక్కటి భారతదేశానికి మంచి పౌరులను అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.